మీ మిత్రులు వేణుగోపాల్ గారు బయటికి వచ్చారు విప్లవోద్యమం నుంచి. మీరు వారికి చెప్పే మాట ఏమిటి? వారిని రావడాన్ని ఆహ్వానిస్తున్నా. ఇంతకాలం కష్టపడ్డది చాలు. యువతరానికి నిజంగానే సామాజిక విప్లవం అవసరం అనుకుంటే యువతరం వచ్చి విప్లవం చేస్తారు. ఈ 70 ఏళ్ల వయసులో విప్లవం చేయాల్సిన అవసరం లేదు. మరి 1977 నుంచి 84 దాకా జరిగినటువంటి మహోన్నతమైనటువంటి మహోజ్వల ఉద్యమాలు, విద్యార్థులు, యువకులు, పోరాకుల సంఘాలు, రచయితలు, రైతుకుల సంఘాలు, రాడికల్ యువజన సంఘాలు, రాడికల్ యువజన సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసినాను. అవన్నీ చూసినాను. కానీ 84 తర్వాత ఆ పరిస్థితి మారింది. అందువల్ల ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. మునుపటి టెక్నాలజీ కాదు. మునుపు సైకిల్ మీద పోయి ప్రచారం చేసుకున్నారు, చేతులతో రాసి పోస్టర్లు వేసుకున్నారు, ఒక చిన్న కరపత్రం గడపగానే ఊరంతా గదిలో వచ్చేసారు. ఇప్పుడు ఏ మీటింగ్ అయినా సరే మా ఇంటి దగ్గర కారు పెట్టు, మేము 5గురం కలిసి వస్తాం, మాకు వాటర్ బాటిల్స్ కూడా సప్లై చేయు, ఇంటికాడికి వస్తే నాతో పాటు 4 పట్టుకొని వస్తా. సిస్టమ్ మారిపోయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం సిస్టమ్ మారిపోయింది. అంటే మంచిగా మారిందా, చెడుగా మారిందా? చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్లోకి వచ్చేసి ఆ తర్వాత ప్రైవేటీకరించి అన్నిటినీ, ఆ తర్వాత మన హైదరాబాద్లో తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలన్నింటినీ వాళ్ళ సామాజిక వర్గాలకు, వాళ్ళ పార్టీ వాళ్ళకు అప్పగించి, అట్లా కాంట్రాక్ట్లో అప్పగించి పారిశ్రామికతలుగా మార్చి, ఆ తర్వాత ఆయన సంపాదించుకొని ఆ తర్వాత అందరినీ తన చుట్టూతో తయారు చేసుకున్నాడు. దాంతో ఆయన డబ్బులు భారతదేశంలో ఎన్నికలలో అతి ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ విప్లవోద్యమంలో ఉన్నవారు ఏం చేయాలి? మొత్తం విరమించి బయటికి రమ్మంటారా మీరు? లేదా కనుక కొందరేమో కొన్ని వందల వేల మంది చనిపోయినరు, మీరు విరమిస్తే ఎట్లా అని కొందరు అంటున్నారు. మరి మీలాంటి వాళ్ళేమో బయటికి రావాలంటున్నారు. సమాజంలో కన్ఫ్యూజన్ ఉంది కదా, క్లారిటీ ఇవ్వండి మీరు. ఎవరికైతే అయ్యో అంతమంది చనిపోయారు కదని బాధ ఉంటుందో వాళ్ళు వాళ్ళ తరఫున ఉద్యమం చేస్తే మంచిది. వాళ్ళు కూడా హోల్ టైమర్స్గా మారి పనిచేయచ్చు. నేను కూడా 1977 నుంచి 1990 దాకా సుమారు 14 సంవత్సరాల పాటు విప్లవోద్యమంలో పనిచేసినాను. ఉద్యోగం చేసుకుంటూ చేసినాను, ఉద్యోగం వదిలేసి చేసినాను, భార్య పిల్లలు వదిలేసి చేసినాను. మీరు కూడా ఎవరికైతే ఆ ఉద్యమం పట్ల సానుభూతి ఉందో, ప్రేమ ఉన్నదో వాళ్ళంతా తప్పనిసరిగా చక్కగా ఆ పుస్తకాలు చదవండి. మార్క్సిజం చదవండి, లెనినిజం చదవండి, మావోయిజం చదవండి. ప్రపంచ పరిస్థితులు ఇప్పుడు గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, ఉదారీకరణ, ఎల్పిజి ఏదైతే అంటున్నామో దాని ప్రకారంగా ఏం జరిగిందో వాటన్ని అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయించుకోండి. ఈ సానుభూతి పరులు యువతరం వాళ్ళకి ఏది అవసరం వాళ్ళు తీసుకుంటారు. మనము వాళ్ళకి అంత ఇట్లా చెవులో పట్టి పోయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఎంసెట్లు, ఎడ్సెట్లు వచ్చినాయో పరీక్షలు, అవి మరి విప్లవోద్యమం ఆపడం కోసమే పెట్టినారో ఏమో తెలియదు. కానీ అవి ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు విద్యార్థులు, యువకులు అందరూ వంగవాడి చదవడం మొదలుపెట్టినారు. చదివి ఇప్పుడు కాకపోతే లాంగ్ టర్మ్కి వచ్చి రాకపోతే ఆ తర్వాత పరీక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ టీచర్కి సంబంధించినటువంటి సీట్ రావడమే కష్టం. అంటే వచ్చిన తర్వాత మళ్ళీ పరీక్ష రాయాలి సెలెక్ట్ కావడానికి. ఇట్లా పరీక్షలతోటి వాళ్ళు తకాయించిపోయి ఆ తర్వాత జీవితం గెలుచుకోవాలి. మొట్టమొదట నా కుటుంబానికి మా అమ్మ నాన్న బాగా చదివించినారు, నేను బాగా కష్టపడ్డాను, మొట్టమొదటి మన జీవితం గెలుచుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. అందువల్ల దేనికైనా సరే, ఎవరైనా సరే, ఏ విప్లవమైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే, ఎన్నికల మేనిఫెస్టో అయినా సరే ఇచ్చే హామీ ఏమిటి? ఉన్న జీవితం నుంచి మరింత ఉన్నత జీవితానికి ఎదగాలి, లేదా ఒక మధ్యతరగతి స్థాయి జీవితానికి ఎదుగుదల రావాలి అని కోరుకుంటారు. కనుక ఇప్పుడు ఉన్న అవకాశాలలో వచ్చే వాళ్ళు రావడం కోసం పోటీ పడతారు, రాని వాళ్ళు బాధపడతారు. అందువల్ల యువతరం ఎవరికైతే ఉద్యమం అవసరమో వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉద్యమం చేసినారు, రోడ్ల మీద పడ్డారు. ఆ తర్వాత వారం రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ఎన్నికలతోటి ఎన్నికైనటువంటి షేక్ హసీనా గారు దిగిపోయినారు. వాళ్ళు అనుకున్నటువంటి అతన్ని రాష్ట్ర అధ్యక్షుడు పెట్టుకున్నారు. ఆ పద్ధతిలో ఉద్యమం అంటే ప్రజలకు నిజంగానే అవసరం పడ్డప్పుడు అట్లా గుంపులుగా లక్షాదిగా తెలుస్తారు. అది ఈజిప్ట్లో జరిగింది, ఇటలీలో జరిగింది, ఫ్రాన్స్లో జరిగింది, ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా యువతరము నిరాయుధులుగా ముందుకు వస్తూ ఉంటే సమాజం మారుతుంది. ఎందుకంటే వాళ్ళంతా ప్రజల నుంచి ఎన్నిక చేయబడ్డారు కాబట్టి
ఆ విద్యార్థులందరూ, ఆ యువకులందరూ, ఆ నిరుద్యోగులు, నిన్న మొన్న ట్రంప్కి వ్యతిరేకంగా కూడా చాలా పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి. అవును. అందువల్ల ఎవరికి అవసరమో వాళ్లకు అది ఖచ్చితంగా ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటారు. వాళ్ళకు మనమే పోయి మన జీవితాలు వదిలేసుకొని వాళ్ళకు చెవులు నూరిపోస్తామనుకునే దశ ఇప్పుడేం లేదు. ఇప్పుడు ఇంటర్నెట్లో అన్నీ, ఈ గూగుల్లో, వికీపీడియాలో అన్నీ దొరుకుతున్నాయి. చదవాల్సుకున్నారు. అరే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి ఎట్లా అని అంటే పీకే ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. వాడిని కూలగొట్టుడు ఎట్లా, ఈయన పెట్టుడు ఎట్లా, 350 కోట్లు ఇవ్వు, అయిపోయింది. టెక్నాలజీ పెరిగిందిగా. ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, నువ్వు పైసలు ఇస్తే నువ్వు గెలిచినట్టు చేస్తా, నువ్వు పైసలు ఇస్తే నేను గెలిచినట్టు చేస్తా, లేకపోతే ఓడిపించాడు. నిన్నటిదాకా గెలిపించినటువంటి పార్టీనే ఓడిపించడానికి మళ్ళీ ఫీజు తీసుకొని మళ్ళీ గెలిపించుకున్నాడు. అంత టెక్నాలజీ, ప్రశాంత్ కిషోర్ లాంటి టెక్నాలజీ పెరిగింది. ఎవరినంటే వాళ్ళు గెలిపించేది. ఈ ప్రభుత్వాలు దేంట్లో నాకు మంత్రి పదవి రాలేదని ఒకడు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, మా తమ్మునికి ఇవ్వలేదు, నా కొడుకు ఇవ్వలేదని ఒకడు, ఇట్లా చీలిపోయే పార్టీలలో తుమ్మితే ఊడిపోయేటువంటి ఈ ప్రభుత్వాల కోసం అంత దూరం పోయి ఎక్కడో పుట్టుకొని సాయుధ పోరాటాలు చేసే అవసరం ఉందా? ఈ ప్రజలు కదిలితే వెంటనే వాళ్ళు రాజీనామా చేస్తారు. ఆ తర్వాత ఎలక్షన్లు జరుగుతాయి. కానీ మీరు మరి 1980లో అండర్ గ్రౌండ్కి వెళ్ళి తర్వాత 80 చివరిలో బయటకు వచ్చారు మీరు. ఆర్ఎస్ఎస్కు ఆర్ఎస్యుకు తేడా ఏమిటి? రెండు దేశవ్యాప్త సంస్థలు చెప్తారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే దాన్ని పూర్తిగా మనం సంక్షిప్తంగా ఆర్ఎస్ఎస్ అంటున్నాం. ఆర్ఎస్ఎస్ మొట్టమొదట నాకు 1964లో పరిచయం అయింది. మా ఇంటి దగ్గరనే దాని శాఖ నిర్వహణ ఆటలు పాటలు ఉండేవి. ఆ తర్వాత 67 నుంచి నేనే ముఖ్య శిక్షకుని, నేనే ఆర్గనైజర్ని. 72 దాకా 5 ఏళ్ళు చేసినాను. దేశభక్తి అంటే మన దేశ సమైక్యత, హిందువుల మధ్య అనైక్యత ఉంది, సమైక్యతంగా ఉండాలి, మన దేశం ఐక్యంగా ఉండడం వల్లనే 1000 సంవత్సరాల నుంచి మనం బానిసత్వంలో ఉన్నాము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మతం గురించి ఏం చెప్పారంటే, హిందూ మతం అనేది ఒక మతం కాదు, 6 మతాల యొక్క ఒక కలయిక ఇది. శైవం, వైష్ణవం, ఆ తర్వాత బౌద్ధం, జైనం, నాస్తికం, హేతువాదం, ఇవన్నీ చెప్పి నాస్తికత్వం కూడా ఒక శాఖ కింద చెప్పినారు. కానీ రాను రాను విగ్రహారాధనకి ప్రాధాన్యత ఇచ్చినారు. అంటే ఏదో ఒక విగ్రహానికి ఆధారం, విగ్రహారాధన అంటే అక్కడ పూజారులు, బ్రాహ్మణులు వాళ్ళ యొక్క ఆధిపత్యం పెరగడానికి అనుకున్నారు. ఆ తర్వాత ఇక 1985 నుంచి అయితే మనం చూస్తున్నాం, కేవలం విగ్రహాలు పూజించడమే హిందూ మతం అనే పద్ధతిలో రామ జన్మభూమి అన్నారు, బాబరీ మసీద్ అన్నారు, ఆ పనులు తీసుకొచ్చినారు. అయితే అప్పుడు దేశభక్తి అని పేరు చెప్పి హిందూ మతాన్ని చెప్పినారు, హిందూ మతం పేరు చెప్పేసి ముస్లిం వ్యతిరేకత చెప్పినారు. అవి క్రమంగా అర్థమైపోయి నేను వాటికి దూరమైనాను. అయితే వాళ్ళు పనిచేసే విధానంలో మనిషిని ప్రేమించడం, కలవడం, నిత్యం పరస్పరం కుటుంబంతో సంబంధం పెట్టుకోవడంతో మాట్లాడి నిరంతర సంబంధాలు వండుకుంటూ ఆ హోల్ టైమర్ ఏవైతే ఉన్నారో అతని ప్రచారక అని పిలుస్తారు, ఆ ప్రచారకు పనిచేసుకుంటూ వెళ్తుంటాడు. ఆ పని విధానంలో ఒక సౌమ్యత, ఒక బుద్ధిజం ఎట్లయితే వర్క్ చేస్తుందో అట్లా వర్క్ చేసే విధానం, కార్యకర్తలని, అభిమానులని, హిందువులని ఆర్గనైజ్ చేయడంలో మాత్రం ఆ ప్రేమ, ఆత్మీయత కనిపిస్తారు.